హాయ్ హలో అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఎవరికైనా షేర్ అయితే చేయండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నా. దానికన్నా ముందు చిన్న ఒక క్లారిఫికేషన్ అండి. నిన్న నేను పెట్టిన వీడియోలో యాక్చువల్గా తమ్మునేల్కి పెట్టిన టైటిల్కి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అదేంటంటే నేను రాత్రి అప్లోడ్ చేసి స్కెడ్యూల్ పెట్టేసి నేను పడుకున్నాను. బేసిక్గా మార్నింగ్ లేచి చూసేటప్పటికి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే వీసా అపాయింట్మెంట్స్ అనాల్సిందే వీసాస్ అన్నాను టెక్స్ట్లో. బట్ నా తమ్మునేల్లో మాత్రం వీసాస్ అపాయింట్మెంట్స్ అనే ఉంది. నేను కన్విన్స్ చేయడానికి కానీ లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ వీడియోలు చేయనండి. నాకు అవసరం లేదు, నాకు అంత టైం కూడా లేదు. బేసిక్గా ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను నేను ఏదన్నా చూస్తే ఒక నలుగురికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తాను. దానికి కూడా క్లారిఫికేషన్ ఇస్తా. ఒక ఆయన కామెంట్ పెట్టాడు ఫేక్ అని. ఇది ఆల్రెడీ నిన్న మార్నింగ్ నుంచి న్యూస్ నడుస్తుంది, పెద్ద పెద్ద ఛానల్స్లో నడుస్తుంది. ఇంకా కొన్ని ఛానల్స్లో అయితే సేమ్ వాళ్ళు నేను పెట్టినట్టే థంబ్నెయిల్లోనే వీసాస్ అని పెట్టాడు. క్యాన్సిల్ 2000 వీసాస్ అని పెట్టారు. అంటే నెగిటివ్ ప్రాపగాండా ఉంటే వీడియోస్ చూస్తారండి మీరు. దానికి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. నాకెంతండి వందల్లో వేలు మ్యాక్సిమం, అంటే వేలు కూడా చాలా తక్కువేనేమో. నాకు తెలిసి ఒక 3000 2000 4000 వస్తే ఎక్కువ నాలాంటికి. ఎందుకంటే నేను ఫేమస్ ఛానల్ కాదు, నాకు ఎక్స్పెన్సివ్ ఎడిటింగ్ రాదు, నేను దాని మీద బోల్డ్ అంత డబ్బులు స్పెండ్ చేయను. నా ఎయిమ్ ఏంటంటే ఓన్లీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక నలుగురికి షేర్ చేసుకుంటే ఎవరికైనా యూస్ అవుద్ది అనే ఉద్దేశంతో. ఈ ఫేక్ అనేది ఇంతకు ముందు కూడా ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు. మరి వీళ్ళు ఏ లోకంలో ఉంటారో నాకైతే అర్థం కాదు. కానండి న్యూస్ ఆల్రెడీ 2-3 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్న తర్వాత కూడా ఫేక్ అన్నారంటే అసలు వాళ్ళకి సోషల్ మీడియా మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే, మీరు ఫేక్ అని కామెంట్ పెట్టే ముందు ఫస్ట్ ఒకసారి వేరే న్యూస్ ఛానల్స్ చెక్ చేసుకుని పెట్టండి. ఇంకొకటి, నెగిటివ్ ప్రాపగాండా ఉన్న థంబ్నెయిల్స్ మీరు వేరే థంబ్నెయిల్స్ చూడండి. అసలు ఎలా ఉంటాయి అంటే కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఈయన 10 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు, 50 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు అని కూర్చోబెట్టి ఒక గంట ఇంటర్వ్యూ పెడతారు. ఏముండదు, సింప్లీ సోది. వాళ్ళ థంబ్నెయిల్స్ ఎట్లుంటాయి తెలుసా మీకు? ఇది F1 వాళ్ళకి ట్రంప్ గుడ్ న్యూస్, ఇక నుంచి పండగే పండగ అని ఉంటుంది. ఏం పండగ అండి? ఏం మారింది? H1 వాళ్ళకి గుడ్ న్యూస్, పండగే పండగ. ఏం పండగ? సంక్రాంతా, క్రిస్మసా, లేకపోతే ఇంకోట ఏ దసరానా? ఏం పండగ H1 వాళ్ళకి? ఏం పెద్ద చేంజ్ ఏం రాలే. ఇప్పటికి ట్రంప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇల్లీగల్ వాళ్ళని బయటికి పంపించేస్తున్నాడు. ఫ్రాడ్ అనేది ఎక్కడ ఉందో అది క్లియర్ చేస్తున్నాడు, అంతే తప్ప అందరు బాగానే ఉన్నారు. ఎవడు ఉద్యోగం చేసుకున్నాడు, ఎవడో బతికేవాడు వాడు బతుకుతున్నాడు. సో కానీ అలాంటి వాళ్ళకి లక్షల్లో వస్తాయి వ్యూస్. మరి మీరు దానికి పెడతారు ఆ కామెంట్ ఇలాగే, మీ పెట్టిన థంబ్నెయిల్ ఏంది, మీ వీడియో ఏంటి అని. సో ఒకవేళ పెట్టకపోతే మీరు చూడండి. అంటే నేను జస్ట్ డిఫరెన్స్ చెప్పడానికి చెప్తున్నా. నేను కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తానండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే చూడండి. ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు ఆబ్వియస్లీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. కాబట్టి అప్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు అది ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను బై మిస్టేక్ జరిగింది, అది నేను కావాలని పెట్టలేదు. నేను నెగిటివ్ అయితే అసలు పెట్టండి. నాకు వ్యూస్ వచ్చినా బాధ లేదు, రాకపోయినా బాధ లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను పెట్టే వీడియోలకు చాలా మటుకి 99.9% పాజిటివ్ కామెంట్సే వస్తాయి. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతాను. నాకు చాలామంది, మీరు ఒకసారి నా కామెంట్స్ చూడండి, నా వీడియోస్కి వెళ్ళి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయండి మీ వీడియోస్ అంటారు. సో నాకు చాలా, అది నాకేం డబ్బులో లేకపోతే మా బిల్డింగ్లు బంగ్లాలు కొనేసేసేసి ఏదో మెర్సిడీస్ బెంజులు కొనేయాలి యూట్యూబ్ డబ్బుల మీద అన్న ఆలోచన ఏం లేదు. కానీ నాకున్న పర్సనల్ నాలెడ్జ్ కానీ లేకపోతే నాకున్న ఐడియాస్ కానీ ఐ వాంటెడ్ టు షేర్ టు ఎ ఫ్యూ పీపుల్. ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఇట్ హెల్ప్స్. అలాగే నేను సేమ్ ప్రతి వీడియో ఇంగ్లీష్లో కూడా పెడతానండి. ఇఫ్ ఎనీవన్ లుకింగ్ ఫర్ అన్ ఇంగ్లీష్ వీడియో ప్లీజ్ ఫైండ్ ద డిస్క్రిప్షన్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఇంకా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసిన మీదే, ఐఎమ్ వెరీ సారీ. మనం టాపిక్లోకి వెళ్తే, మీకు అందరికీ తెలుసో లేదో యాక్చువల్గా ఏప్రిల్ నుంచి కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ వస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఇది March 18th నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి నేను చదివాను. అదేంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరైతే వీసా అపాయింట్మెంట్స్కి వెళ్తారో, అంటే కొత్త వాళ్ళకండి ఇది. అంటే మీకు మరి H1B ఎక్స్టెన్షన్ కోసం వెళ్ళే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనే అనుకుంటున్నాను నేను కూడా. బట్ ఒకవేళ కొత్త వాళ్ళకైతే కనుక DS 160 ఫామ్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో
అప్లై చేసినప్పుడు మీకు జనరేట్ అయ్యే ఫామ్ ఒకటి ఉంటుంది, ఆన్లైన్ ఫామ్. ఆ ఫామ్లో మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తా. మీరు గుర్తుపెట్టుకొని ఆ బార్ కోడ్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో కొత్త రూల్ ప్రకారము మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు ఇదే నెంబర్ తోటి, బార్ కోడ్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఎంబసీకి వెళ్ళినప్పుడు ఎంబసీ వాళ్ళు బయట ఉండే గార్డ్స్ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఆ రోజు ఎవరెవరి అపాయింట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు అక్కడ మీకు ఫస్ట్ అది ఆ బార్ కోడ్ మ్యాచ్ చేస్తారు. సో బై మిస్టేక్ ఆ బార్ కోడ్ నెంబర్ కనుక మిస్ మ్యాచ్ అవుతే మాత్రం మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ యూ విల్ హ్యావ్ టు రీబుక్ ద అపాయింట్మెంట్. అది ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది అనేది నేను కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేనండి. అది నాకు కూడా అర్థం కాలేదు. మిస్ మ్యాచ్ ఎలా అవుతుంది, మనం ఒకసారి అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత సేమ్ బార్ కోడే ఉంటుంది కదా, లేదు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు ఒకళ్ళు తీసుకెళ్ళటము, లేకపోతే ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో, లేకపోతే మళ్ళీ ఫర్దర్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఏమైనా బార్ కోడ్ ఒకసారి జనరేట్ అయింది, అది లింక్ అయి ఉంటుంది మన అప్లికేషన్కి, మారే ఛాన్స్ అయితే లేదు. బట్ ఇది మిస్ మ్యాచ్ అనేది నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చూసాం కదా, ఫేక్ ఏవైతే వీళ్ళు చాలా మంది కనుక్కున్నారో, అలాగే బార్కోడ్ని కూడా ఫేక్ చేసి కొత్త బార్కోడ్ తయారు చేయించి కూడా అపాయింట్మెంట్కి వెళ్ళొచ్చు మనం. అలా ఏమన్నా అని వాళ్ళ ఉద్దేశం ఏమో నాకు తెలియదు. బట్ ఓవరాల్ ద టాపిక్ ఏంటంటే, ఆ బార్కోడ్ మాత్రం మీ అపాయింట్మెంట్కి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేదంటే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీఅపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్, మీరు డాక్యుమెంట్స్ అన్నీ, ప్రతి డాక్యుమెంట్, వీసా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమైతే పెడతారో అవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. అంటే పీడిఎఫ్ కాపీసో లేకపోతే ఆన్లైన్లో ఏ ఫార్మేట్లో వాళ్ళు అడుగుతారో ఆ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్కి 72 hours బిఫోర్ మీరు కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ ఏమేమైతే మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, మీరు వీసాకి సంబంధించి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటం ఏమేమైతే పెడతారో అవన్నీ మీరు ఆన్లైన్లో కంపల్సరీ 72 hours ప్రియర్ టు 72 hours యువర్ అపాయింట్మెంట్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత 72 hours మీకు ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకునే ఛాన్స్ అయితే లేదు. మీరు ఏదన్నా మార్చుకోవాలి, ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్ తీసి వేరే డాక్యుమెంట్ పెట్టాలి అంటే 72 hours బిఫోర్ మాత్రమే మీకు పాసిబుల్ అవుతుంది. సో మీరు దాంట్లో అప్లోడ్ చేయకుండా ఏదన్నా ఎనీ డాక్యుమెంట్ మీరు క్యారీ చేస్తూ, ఇప్పుడు ఇంటి కాగితాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజిట్ వీసాకి వెళ్తున్నారు, మీరు అప్లోడ్ చేయలేదు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపించి ఇగో నాకు ప్రాపర్టీ కాగితాలు ఉన్నాయి అంటే పాసిబిలిటీ కాదు. మీరు వాళ్ళకి ఏమేమైతే డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపిద్దాం అనుకుంటారో ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలి. సో అదొక్కటి మాత్రం మీరు 100% గుర్తుపెట్టుకోండి. 72 hours ముందర సడన్గా హడావిడిగా అప్పటికప్పుడు అరే ఏదైనా చేద్దాం అనుకుంటే అవ్వదండి. ఇట్స్ ఆల్మోస్ట్ లిటరలీ 3 days. 3 days ముందు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. 3 days కన్నా ముందు అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఆ అపాయింట్మెంట్కి కరెక్ట్గా 3 days గ్యాప్లో చేయడానికి ఉండదు. సో నెక్స్ట్ ఇంకొకటి, 2 years మీ మన ట్రావెల్ హిస్టరీ. ఇంతకుముందు 1 year ఉండేది, ఇప్పుడు 2 years ట్రావెల్ హిస్టరీ కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాలి. అంటే ఆ 2 yearsలో మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగ్లాదేశ్ వెళ్ళారా, లేకపోతే నేపాల్ వెళ్ళారా, లేకపోతే త్రూ ఇంటర్నేషనల్ ట్రావెల్ సింగపూర్ వెళ్ళారా, లేకపోతే అలాంటి ఎటువంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదు, యుఎస్ వచ్చారా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను యుఎస్ వచ్చాను, ఓకే, ఈ ఇయర్ మళ్ళీ వీసా అపాయింట్మెంట్కి వెళ్తున్నాను, లేదు కొత్తగా వీసా కోసం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా హాలిడేస్కి నేను సింగపూర్ వెళ్ళొచ్చాను, హాలిడేస్కి మలేషియాకి వెళ్ళొచ్చాను, ఇలా ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లాస్ట్ 2 yearsలో మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ ఉన్నా కంపల్సరీ మెన్షన్ చేయాలండి. ఏది మన మామూలు లోకల్ డొమెస్టిక్ ట్రావెల్ హిస్టరీ వాళ్ళకేం అవసరం లేదు, ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ. ఇఫ్ యూ లీవ్ ద కంట్రీ ఆన్ యువర్ పాస్పోర్ట్ అండ్ యూ కమింగ్ బ్యాక్ ఆన్ యువర్ పాస్పోర్ట్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ట్రావెల్ హిస్టరీ ఒకటి అప్డేట్ చేయటం మీరు మర్చిపోవద్దు. సో నెక్స్ట్, సోషల్ మీడియా అకౌంట్స్ అండి. పాస్ట్ 5 years ఎవరైనా ఉంటే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ కంపల్సరీ అప్డేట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు చేయకుండా తప్పించుకున్నా మీ అప్లికేషన్ ఎంక్వైరీ చేసేటప్పుడు మాత్రం తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఉంటే ట్విట్టరు, ఎక్స్ అంటారు కదా,
ఇన్స్టాగ్రాము, లేకపోతే ఏమేమి పాసిబిలిటీ మీకు ఏమేమి ఇంపార్టెంట్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్, ఏ సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా సరే ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్ ఫర్ ది న్యూ వీసా హోల్డర్స్. కొత్తగా మీరు ఏ వీసా అయినా కానీ F1 కానివ్వండి, H1 కానివ్వండి, విజిట్ వీసా కానివ్వండి, ఎనీ వీసా ఏ వీసా మీరు అప్లై చేస్తున్నా సరే కొత్త రూల్ ప్రకారం సోషల్ మీడియా డీటెయిల్స్ ఇవ్వటం మాత్రం కంపల్సరీ. ఎందుకు ఈ చేంజెస్ తీసుకొచ్చారు అంటే మెయిన్లీ సెక్యూరిటీ రీజన్స్ ఒకటి, తర్వాత జెన్యున్ పీపుల్ వాళ్ళ కంట్రీకి రావాలనేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజిట్ వీసా రావడానికి మీకు స్ట్రాంగర్ ఎకనామిక్ కనెక్షన్స్ ఇండియాలో ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు వీసా వస్తుంది, లేకపోతే మాత్రం కొంచెం డౌటే. అంటే ఇప్పుడు మీకు జాబ్ ఉంది, లేకపోతే పొలం ఉంది, లేకపోతే ఇల్లు ఉంది, లేకపోతే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, లేకపోతే ఎనీ అదొకటి ప్లస్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు మీకు అంటే మీరు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాదు, ఇండియాలో ఉండేటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనుక మంచిగా ఉంది, మీకేం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ వెనక్కి వస్తారు అన్న నమ్మకం వాళ్ళకి. ఏ వీసా అయినా సరే ఇంక్లూడింగ్ స్టూడెంట్ వీసా అండి. యాక్చువల్గా మీరు నమ్మరు, మనము చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే జనరల్గా వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్, యాజ్ సూన్ యాజ్ వీ ఫినిష్ అవర్ డిగ్రీ ఎంఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ రిటర్న్ బ్యాక్ టు ఇండియా అనే అంటాం మనం. యాక్చువల్గా ఆ సెటిల్ అయిపోతాం అన్న ఉద్దేశంతో పోము. వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే కూడా మీరు రండి, డిగ్రీస్ తీసుకోండి, చదువుకోండి, వెళ్ళిపోండి. అది జనరల్గా ఏ కంట్రీకైనా అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న వీసాల ప్రకారం మనం చదువుకున్న తర్వాత వాళ్ళే మనకు అవకాశం ఇస్తున్నారు ఉద్యోగం చేసుకోవటం. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం స్టూడెంట్ అయినా సరే చదువుకోవడానికి వెళ్తాం, చదువు అయిపోయాక వెనక్కి వస్తాం. అది ప్రాపర్గా యాక్చువల్గా రూల్ అనమాట. సో ఇవి మీరు అయితే చూసుకోండి. వెరీ క్విక్ రీక్యాప్. మీకు బార్కోడ్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. 2 years ట్రావెల్ హిస్టరీ కంపల్సరీ సబ్మిట్ చేయాలి, సోషల్ మీడియా అకౌంట్ సబ్మిట్ చేయాలి. ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ దట్ యు ఆర్ సపోర్టింగ్ టు యువర్ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. ప్లస్ ఇంకొకటి, నేను నిన్న చెప్పిన వీడియోలో చెప్పినట్టు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మీకు ఎవరైనా సరే మీ పిల్లల మీదనో లేకపోతే ఎవరి మీదన్నా తెలిసిన వాళ్ళ మీద డిపెండ్ అవ్వండి, కానీ ఈ ఏజెంట్స్ మీద మాత్రం డిపెండ్ అవ్వకండి. ఆల్రెడీ నిన్న జరిగిన 2000 అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయినాయి అంట. సో ఏజెంట్ అనేటప్పటికీ అక్కడ ఒక పెద్ద బ్యాడ్ మార్క్ అయితే పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇండియన్స్ మీద చాలా బ్యాడ్ రిమార్క్లు రీసెంట్గా బాగా పెరుగుతున్నాయండి. ఎందుకంటే కొన్ని కాలేజీలలో ఇంటర్ చదివారు అంటే ఆ సివి చూస్తే ఓహో ఆ కాలేజీలో చదివాడా అంటే 99% ఈజీగా వచ్చేస్తుందిలే అన్న ఫీలింగ్ ఒకటి పడింది. నెక్స్ట్ ఏ సర్టిఫికెట్ కావాలన్నా మనం గంటలో పుట్టిచ్చేస్తాం మన ఇండియాలో. ఓకే, మీకు ఇంటరు, డిగ్రీ, బీఈడి ఏది కావాలన్నా బోలెడ్ న్యూస్ వస్తున్నాయి కదా, మీకు వాళ్ళని పట్టుకొని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని. ఇప్పుడు నిన్న క్యాన్సిల్ అయిన అపాయింట్మెంట్స్లో కూడా చాలా ఫేక్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయంట. అంటే చివరికి ఇప్పుడు మన గ్రీన్ కార్డు కూడా ఫేక్ గ్రీన్ కార్డుల మీద క్రియేట్ చేశారు మన వాళ్ళు అని చెప్పేసి న్యూస్ ఉందన్నమాట. అంటే మనము కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ మన పేరుని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటే కొంత సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మాత్రం బ్యాడ్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు. అది మనం ఏం చేయలేమండి. ఎందుకంటే సొసైటీ అన్నాక ఆబ్వియస్లీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే మన పని చూసుకోవాలి, మనం ఉద్యోగం చేసుకోవాలి, ట్యాక్సులు కట్టుకోవాలి ప్రశాంతంగా. సో అంతవరకే మనం చేయగలుగుతాము. సో కాబట్టి మీరు ఎవరైనా అపాయింట్మెంట్స్ తీసుకుంటే మాత్రం ఏజెంట్ అయితే అప్రోచ్ అయితే అవ్వద్దండి, మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్, బట్ అప్ టు యూ. నేను ఇంకొక చిన్న డిస్క్లైమర్ కూడా ఇస్తున్నాను. నేను ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ కాదు, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కాదు, అటార్నీ కాదు, ఎవ్వరు కాదండి. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ సమ్ సోర్సెస్. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే నాకు జనరల్ నాలెడ్జ్ ఇదనే కదండి, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి కానీ లేకపోతే కంట్రీస్ గురించి కానీ నేచర్ గురించి కానీ నాకు చాలా విషయాలు తెలుసుకోవటం అనేది ఇంట్రెస్ట్ అండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా. నేను జనరల్గా న్యూస్ ఎక్కువ ఫాలో అవుతా కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు షేర్ చేసుకుంటున్నా. ఓకే, నేను చెప్పే దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే మాత్రం ప్లీజ్ కరెక్ట్ చేయండి, కానీ తొందరపడి ఫేక్ అని మాత్రం కామెంట్ పెట్టకండి. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఫేక్ అంటే నేను కూడా కావాలంటే వీడియో డిలీట్ కూడా చేస్తాను ఒకవేళ ఫేక్ అయితే, నో ప్రాబ్లం. ఎందుకంటే నా ఉద్దేశం గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి ఇవ్వటం మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.